శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. రెండో అధ్యాయంలో 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి సుప్రాప్యేనం వేదన చైవ కచ్చేత్. తాత్పర్యం: ఒకానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరొకడు ఆశ్చర్యంగా చెబుతున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. ధ్యాన వివరణ: ఈ లోకములో యోగులు, జ్ఞానులు, ముముక్తులు, అయోగ్యులు అని 4 రకాలైన మనుషులు ఉంటారు. మనం మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాం. ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు. ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. ఒక్క ఆత్మకే తప్ప మరి దేనికి ఉనికి అనేదే లేనప్పుడు, ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. చూసేవాడు అని కానీ, చూడబడేది అని కానీ వేరువేరుగా ఏమీ ఉండవు. అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి. జ్ఞాన సత్సువును సంతరించుకున్న యోగులు, ఆత్మజ్ఞానం కలిగిన యోగులు బయట నుండి చూసేవారికి కళ్ళు మూసుకుంటున్నట్టు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతిని తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి ఆత్మదర్శన అనుభూతిని మాటల్లో వర్ణించటం దుర్లభం. ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువేది ఈ లోకములోనే లేదు కనుక దానిని వర్ణించలేము. అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తూ ఉంటారు. వారు దివ్య సత్సు ద్వారా చేసిన ఇతర లోక సంచార విశేషాలను ఆశ్చర్యకరంగా వివరిస్తూ ఉంటే ముముక్తులైన వాళ్ళు, ఆత్మజ్ఞానులు చుట్టూ చేరి అంతే ఆశ్చర్యంతో, ఆనందంతో వింటూ ఉంటారు. అటువంటి అనుభవాలకై తాము కూడా తహతహలాడుతూ ఉంటారు. అయితే ఆ జ్ఞానులు చూసినది, చెప్పినది వింటే మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోలేమని వారికి ఖచ్చితంగా తెలుసు. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే తమ ప్రయత్నం తాము చెయ్యాలని ముముక్తులకు తెలుసు. కనుక వారి ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలరు. అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏ మాత్రమూ తెలుసుకోలేరు, తెలుసుకోవాలని ప్రయత్నమూ చేయరు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా. కృష్ణార్పణం.